మీరు నిజంగా వైసీపీ వాళ్ళని అంతగా ఓన్ చేసుకోపోతే, వాలంటీర్లు అంతగా ఓన్ చేసుకోపోతే, వైసీపీ కార్యకర్తలాగా ట్రీట్ చేయకుండా ఉంటే ఇటువంటి పరిస్థితి మీకు వచ్చి ఉండేది కాదేమో. అలా ఏం లేదు సార్. మనం ప్రజలకు ప్రభుత్వం మంచి పని చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అది ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే చెప్తున్నారో, ప్రజలకందరికీ జెండా చూడకుండా, పార్టీ చూడకుండా, మతం చూడకుండా, కులం చూడకుండా అందరికి సంక్షేమ కార్యక్రమాలు అందించామని ఏదైతే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇంటే మిగతా వాళ్ళకి అందరికీ అందవు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వాళ్ళందరూ చేసేవారు కదా. ఈరోజు 85% జనాలకు ఏదైతే మాకు 50% ఓట్లు వస్తే 2019లో 85% జనాలకు మేము సాటిస్ఫై చేశాం. వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే కదా. వాళ్ళు ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లే కార్యక్రమం చేయాలి. పని చేసినప్పుడు హనుమంత్ రెడ్డి గారు పని చేసినప్పుడు కూడా మీరు ఆ విధంగా మీ పార్టీ నేతలే పదే చెప్పడం, ఆ విధంగా వాలంటీర్లందరూ వైసీపీ కార్యకర్తలే లాంటి వారే అని చెప్పడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితే కదా మీకు. ఇప్పుడు మేడం ఏందో మేడం చెప్పండి మేడం, ఏంటి మేడం పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క వార్డ్ లో చాలా మంది పెన్షన్ ఎందుకు తీసేసేసింది వైసీపీ గవర్నమెంట్? కరెంట్ బిల్లు 200-300 కరెంట్ బిల్లు వచ్చిన వ్యక్తి కూడా వాళ్ళ పెన్షన్ లేదు. చాలా గ్రౌండ్ రియాలిటీ కరెంట్ మేము చూపిస్తాం. మీరు ఏదో కాకి లెక్కలు 85% కాకి లెక్కలు ఏం లేదు మేడం, కాకి లెక్కలు చెప్పొద్దండి. గ్రౌండ్ రియాలిటీలో లేదు. వినండి, గ్రౌండ్ రియాలిటీలో మోసం చేస్తారు. గ్రౌండ్ రియాలిటీలో లేదు. ఎంత మంది పెన్షన్లు తీసేశారు, ఎంత మందికి ఆసరా అందలేదు, ఎంత మంది కాపులేస్తం నుంచి తొలగించబడ్డారు. అర్హులైనటువంటి వ్యక్తులకు కూడా కరెంటు బిల్లులు ఎక్కువ చూపించి, ఎండాకాలం 2 ఫ్యాన్లు వేసుకుంటారు, కరెంటు బిల్లులు కూడా వంక చూపించి పెన్షన్లు ఎందుకు పీకేశారు? ఇవాళ వికలాంగులకు కూడా చాలా మందికి పెన్షన్లు ఎందుకు తొలగించారు? ఇవన్నీ కాకుండా మీరు ఏదో వైసీపీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదివేస్తే నమ్మేటువంటి అమాయకులు లేరండి ప్రజల్లో కూడా. ప్రజల్లోకి రండి, మీకు చూపిస్తాం గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందన్నది. హనుమంత్ రెడ్డి గారు అయిపోయిందా మేడం మీ స్పీచ్? అయిపోయిందా? చెప్పచ్చా? ఇంకా ఈ స్పీచ్ చెప్పచ్చు కదా. అయిపోయింది కదా అంటున్నా. ఆరోపణలు అయిపోయినాయి కదా అంటున్నా. చూడడానికి అసత్య ప్రచారాలు నమ్మడానికి ప్రజలు ఎవ్వరూ కూడా వెరీ వాళ్ళు కాదు. ఈ రోజు మంచిది మేడం, మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పే అబద్ధపు మాటలే నమ్ముతారు. మంచిది, ఇంకా అంతే కదా. మీరు ఏదైతే అబద్ధాలు చెప్పాలనుకున్నారో ఏం చెప్పాలి వినండి మేడం. మీ స్పీచ్ అయిపోయింది కదా అంటున్నా. ఓటమిని కూడా అంగీకరించి ఓపిక పట్టండి. మళ్ళీ ఎన్నికకి సిద్ధమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి చూస్తే కనుక ఎప్పుడో కట్టబొట్టు చదువుకుని ఇంటికి వెళ్ళిపోయేవారు. మాకు గ్రౌండ్ రియాలిటీ తెలియదు, మేము సినిమాలు చేసుకుంటా ఉంటాం. ప్లీజ్ వన్ బై వన్ ఇద్దరు ఒకేసారి మాట్లాడద్దు ప్లీజ్, రిక్వెస్టింగ్ యూ. కృష్ణ గారు ప్లీజ్ హనుమంత్ రెడ్డి గారు మాట్లాడేవండి ప్లీజ్. వాళ్ళు చెప్తుంటే వాళ్ళ బాధలు చెప్తుంటే వర్ణంటే మీరు లెక్కలు చూస్తే ఇంత లెక్కలు చెప్తుంటే మీరు ఇంత ఇస్తున్నామన్న డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాల నుంచి ఇదే దోపిడీ జరిగింది. ఇప్పుడు ఎన్నికల ముందు కూడా ఈ అవాస్తవాలనే ప్రజలకు చెప్తున్నారు తప్ప నిజాన్ని ప్రజలకు చెప్పట్లేదు. ఎంత మందికి పెన్షన్ రాక గ్రౌండ్ లో బాధపడుతున్నారో మాకు తెలుసు. డబ్బంతా కూడా నాయకులు దోపిడీ తప్ప ప్రజలకు పెట్టింది పావలా పెడితే వీళ్ళు 100 రూపాయలు దోపిడీ చేశారు వైసీపీ నాయకులు. రైట్ హనుమంత్ రెడ్డి గారు. మేడం ఒక్క నిమిషం ఓపిక పడితే చెప్తాను. ఇంకా మీరు ఏదైతే నమ్ముతున్నారో గ్రౌండ్ రియాలిటీ, పింఛన్లు ఇవ్వలేదనో ఏదైతే చెప్తున్నారో, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, ఓట్లు అడగండి. మీకేస్తారో మాకేస్తారో తెలిపోతుంది కదా. మీకు ఇంత గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వాళ్ళు ఎందుకు ఎలక్షన్లలో పోటీ చేయలేదు మేడం? రన్నింగ్ కామెంట్స్ కృష్ణ గారు ప్లీజ్ మాట్లాడివ్వండి ప్లీజ్, టైం లేదు. అన్నటువంటి నాలుగు తీసండి వైసీపీ నాయకులు.
మీ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంలో ఉన్న రైట్ సురేంద్ర నాయుడు గారు ఎదిరించేటువంటి పరిస్థితే ఉందండి గ్రామాల్లో కూడా. ఇప్పటికీ కూడా మీ పెన్షన్ పోతాయని, లేకపోతే మీ భూములు పోతాయని రకరకాల భయాలు గురించాడు. లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఎంత మంది పిల్లల మీద కేసులు ఉన్నాయండి. ఈ రోజు ఉద్యోగులకు ఎంత మంది యువత దూరం అయిపోయారో. ఇవాళ గంజాయి డ్రగ్స్ తో సహా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది వైసీపీ గవర్నమెంట్. ఇలాంటి తీసుకురావడం సిగ్గుచేటండి సమాజంలో. కృష్ణవేణి గారు వేరే ప్యానలిస్టులు కూడా మాట్లాడేలాగా చూడండి ప్లీజ్. మీరు ఇంటరప్ట్ అవుతున్నారు మాటికి. హనుమంత్ రెడ్డి గారు మేక్ యువర్ పాయింట్. హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. మేము 2019 నుంచి 2020 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల మంచి జరిగితేనే ఓటేయమని అడుగుతా ఉన్నాం. మేము ప్రజల్లో ఓటు అడుగుతున్నాం. మేము వాళ్ళ మాదిరిగా బెదిరించో లేకుంటే అబద్ధాల ప్రచారం చేసో చెప్పలేదు. ప్రజలకు ఆ సంక్షేమ కార్యక్రమాలు వెళ్తేనే ఓటేయమని అడుగుతా ఉన్నాం. ఆ సంక్షేమ కార్యక్రమాలు అందకుండా, అభివృద్ధి అందకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకుంటే ఓటే వేద్దని చెప్తా ఉన్నాం. మేము పాజిటివ్ ఓటు అడుగుతున్నాం. నెగిటివ్ ఓటు మాకు బేనే వేద్దు, ప్రతిపక్షాలకు ఏమని చెప్తా ఉన్నాం. ఇటువంటి దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరైనా ఉన్నారా? ఇందాక మా బీజేపీ సార్ మాట్లాడుతూ ఏదో చెప్పారు. ప్లీజ్ రైట్ ప్లీజ్. సురేంద్ర నాయుడు గారు ఈ రోజు భారతదేశంలో ఎన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయో ఆ లెక్క కూడా మీరు కూడా వైట్ పేపర్ చేసి దాని మీద వివరాలు చెప్తే తెలుస్తుంది. మీరు ఈ రాష్ట్రం నుంచి తీసుకుపోయే నిధులు ఎంత, ఈ రాష్ట్రానికి ఇస్తున్న నిధులు ఎంత? మీరేదో 2014 ఎలక్షన్ల ముందర ఈ రాష్ట్రానికి ప్రత్యేక రైట్. హనుమంత్ రెడ్డి గారు మీది ఫ్రీజ్ అవుతూ ఉంది మీ నెట్వర్క్. రైట్ సురేంద్ర నాయుడు గారు, లక్షలాది మంది వాలంటీర్లు ఒక్కసారిగా స్టాప్ అయిపోతే ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా మీ కూటమి మీద పడుద్దాం అనేది ఒక వాదన బలంలో జనంలో. ఇది దానికన్నా ముందు ఒక్క నిమిషం మన హనుమంత్ రెడ్డి గారు చెప్పిన దానికి ఒక చిన్న క్లారిటీ ఇచ్చేసి మీ ప్రశ్నకి సమాధానం ఏమనుకోద్దండి. ఇప్పుడు సంక్షేమము సంక్షేమానికి ఆద్యమే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతకుముందు పింఛన్లు అనేటివి లేవు సార్. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 35 రూపాయలతో పింఛన్ స్టార్ట్ చేశాడు. దాని తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి దాన్ని 75 రూపాయలు చేశాడు. దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరి కాలంలో అది 200 రూపాయలు అయింది. దాని తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే 10 రెట్లు పెంచి 2000 రూపాయలు పింఛన్ చేశాడు. 2000 రూపాయలు పింఛన్ చేసేటప్పుడు 2014లో 1000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఆయన చేస్తూ 750 రూపాయలు ఇస్తాను, దానిపైన ఇవ్వలేను అన్నాడు. 1000 రూపాయలు మేము ఇస్తామన్నాం, ఆయన 750 రూపాయలు ఇస్తానన్నాడు. మేము ప్రభుత్వంలోకి వచ్చాం, 1000 రూపాయలు ఇచ్చాం. దాని తర్వాత 2000 రూపాయలు చేసాం. 2000 రూపాయలు మేము చేసిన తర్వాత ఆయన 3000, నేను వచ్చిన వెంటనే 3000 ఇస్తాను, మేము 3000 ఇస్తాం. సరే, ఆయన అధికారంలోకి వచ్చినాడు. ఆ 3000 ఇస్తాననేది పెంచుకుంటా పోతాను అని, అంటే యూటర్న్ తీసుకొని పెంచుకుంటా పోతాను అని చెప్పి ఆడికి చేశాడు. అదొక రకం. దాని తర్వాత 54 లక్షల మందికి మేము దిగిపోయే నాటికి 54 లక్షల మందికి పింఛన్ ఇచ్చాం. దాంట్లో ఒంటరి మహిళలకు ఇచ్చాం, వికలాంగులకు ఇచ్చాం, అదేవిధంగా చెప్పులు కుట్టుకునే వారికి కూడా ఇచ్చాం. అదే విధంగా ఈ రోజు మళ్ళీ మేము ఒక అడుగు ముందుకేసి మళ్ళీ కూడా మేమే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు కానీ ఎవరికైనా కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి 50 సంవత్సరాలకి 4000 రూపాయలు పింఛను మేము ఇస్తామని చెప్పి చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా? ఆ మాట చెప్పలేరు కదా. ఒకటి. నెంబర్ 2, ఈ రోజు వాలంటీర్లు అందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామా చేసేదానికి పురుగొలుపుతున్నారు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, న్యూట్రల్ గా ఉండే వాలంటీర్స్ ను కూడా రాజీనామా చేపించి వాళ్ళని ఎగ్గొట్టి ఏదో ఒకటి బురద జలిపించి మీ మీద ఆక్రోశంగా ఉంది తెలుగుదేశం పార్టీ, లేకపోతే బీజేపీ, పవన్ కళ్యాణ్ పార్టీ అందరూ కూడా కలిసి మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి వాళ్ళని ఎక్కబెట్టి మీరు రాజీనామా చేయండి. రాజీనామా ఎవరు చేయట్లే. ఎవరైతే రాజీనామా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అనుకూలమైన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులు ఎత్తున్నారో ఈ రోజు ఆ వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారు. వీళ్ళు రాజీనామా చేసినా ఉన్నా ఒకటే. ఎందుకంటే వీళ్ళు ఉన్నా కూడా ఎవరైనా ప్రచారంకు పోతే ఆ కండువా వేసుకొని ప్రచారం చేస్తున్నారు. అంటే ప్రభుత్వ సొమ్మును తింటూ కండువా వేసుకొని ప్రచారం చేసేటువంటి వాలంటీర్లు పింఛన్ ఎత్తుకొని పోయి మీరు ఇవ్వండి అంటే
వీళ్ళు కండువా వేసుకొని ప్రచారం చేసుకునే వాళ్ళు పింఛన్ అంటే ఎట్లా చేస్తాడు? ఆ అవ్వాతాత దగ్గరికి పోయి, అవ్వాతాత రేపు జగన్మోహన్ రెడ్డి రాకపోతే మీకు పింఛనే ఇయ్యరు అని చెప్పి అవ్వాతాతను నమ్మించరా? నమ్మిస్తారు కదా. ఈరోజు కొంత మా మీద బురద తల్లే ప్రయత్నం చేస్తున్నారు మా కూటమి మీద. ప్రజలకు అందరికీ తెలుసు, అవ్వాతాతలకు కూడా తెలుసు. వీళ్ళు ఎంత చెప్పినా అవ్వాతాతలు నమ్మే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే 200 రూపాయల పింఛన్ని 20% పెంచి 2000 రూపాయలు చేసింది. ఫస్ట్ 10% పెంచి 10% పెంచి 1000 రూపాయలు చేసాం. వెంటనే 10 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసాం. దాని తర్వాత 2000 రూపాయలు చేసినాం. ఇప్పుడు 4000 రూపాయలు ఇస్తున్నాం. అప్పుడు కూడా మేము 1వ తేదీ పెన్షన్ చేస్తాము. దాంతో పాటు ఈ క్లియర్ గా హనుమంతరెడ్డి గారు కూడా చూశారో చూడలేదో నాకు తెలియదు. ఎందుకంటే హనుమంతరెడ్డి గారు చూసే ఉంటారు, వాళ్ళ సాక్షి పేపర్ కాబట్టి ఖచ్చితంగా ఆయన చూసి ఉంటారు. ఈ సాక్షి పేపర్ లో మీరు 28వ తేదీ ఎడిషన్ చూడండి. మీరు చూడకుండా ఉంటే 28వ తేదీ ఎడిషన్ చూడండి. దాంట్లో సాక్షి పేపర్ లో క్లియర్ గా ఇచ్చారు, 3వ తేదీ వరకు లీవులు ఉన్నాయి కాబట్టి 3వ తేదీ లోపల పింఛన్ ఇవ్వలేము అని చెప్పి సాక్షి పేపర్ లో కథ